నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. మనందరము నువ్వే లేకపోతే నేను జీవించాలేను. నువ్వే లేకపోతే నేను జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించాలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. గట్టిగా మన స్వరాలనెత్తి లేకపోతే నేను జీవించాలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నేను విరచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము. చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం. నేను విరచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము. చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా. నువ్వే నా జీవాధారము. మనందరం కూడా మన చేతులను యేసయ్య తట్టు చూపుతూ నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా. నువ్వే నా జీవాధారము. ఒక్కసారి మనందరం కూడా మన చేతులను యేసయ్య తట్టు చూపుదామా? పరలోకమందున మన దేవుడు, మన యేసయ్య మనని ఎంతగానో ప్రేమించే దేవుడు. ఈ లోకంలో మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనని ప్రేమించే దేవుడు. మీరందరూ చిన్న పిల్లలమ్మా, కానీ ఆ యేసయ్య మిమ్మలను ఈరోజు చూస్తున్నాడు. మీరు చెప్పగలుగుతారా? అవును యేసయ్య, నాకు మీరు కావాలి నా యేసయ్య. నాకు మీరు కావాలి నా దేవా. మా కుటుంబంలో మీరు కావాలి మా యేసయ్య. మీరుంటే నా జీవితంలో సంతోషం ఉంటుంది నా యేసయ్య. మీరుంటే నా జీవితంలో సమస్తం ఉంటుంది నా యేసయ్య. ఈ మార్నింగ్ టైంలో, ఈ మధ్యకాల సమయంలో మనందరం కూడా మన చేతులను దేవుని తట్టు చెప్తాం. మనం ఎప్పుడైతే మన చేతులను దేవుని తట్టు చూపుతామో మనం దేవునికి చెప్తున్నాము, దేవా నా జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను, నా హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను అని మనందరం కూడా మనము ఆ యేసయ్యకి సరెండర్ చేస్తున్నాము. ఒక్కసారి మన స్వరాలనైతే నువ్వే లేకపోతే నేను జీవించలేను నా యేసయ్య, నువ్వు నాకు కావాలి. అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు అక్కడ ఇక్కడ చూడదు. సాతానుడు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయనికే చూస్తాడు, కానీ ఈ టైం నీ యేసయ్య నీ ఎదుట ఉన్నాడు, నీ యేసయ్య నీ పక్కలో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నువ్వు మాట్లాడే మాటలను వింటున్నాడు. నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా. నువ్వే నా జీవాధారము. మన స్వరాలనైతే నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా. నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను
గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం నేను విరచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం మన స్వరాలనెత్తి నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా చివరిసారిగా నువ్వే లేకపోతే నేను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను నేను విరచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం నేను విరచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము ఔరేసయ్యా నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా నువ్వే నా జీవాధారము చివరిసారిగా నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా నువ్వే నా జీవాధారము వన్ లాస్ట్ టైం మనకు మ్యూజిక్ వద్దు ఉట్టి మన స్వరాలతో కెన్ వి టెల్ గాడ్ నువ్వే నా ప్రాణాధారము నా యేసయ్యా నువ్వు నాకు కావాలి దేవా నేను ఇవాళ రోజున నిన్ను పొందుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి నా యేసయ్యా మన స్వరాలనైతే నువ్వే నా ప్రాణాధారము స్వరాలనైతే నువ్వే నా జీవాధారము ఓ యేసయ్యా నువ్వే నా ప్రాణాధారము యేసయ్యా నువ్వే నా జీవాధారము అవును యేసయ్యా ఉదయకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో ఉన్నాం నా దేవా నీ బిడ్డలుగా నా తండ్రి నీ ఎదుట నిలబడి ఉన్నాం నా దేవా ఇవాళ రోజు నా యేసయ్యా నిన్ను స్తుతించినాం నా దేవా నిన్ను ఆరాధించినాం నా తండ్రి నాన్న ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు నిన్ను పొందుకొని మేము వెళ్ళాలి నా దేవా మా జీవితాలను మీరు మార్చని నా యేసయ్యా సమూయేలును ఏ విధంగా చిన్నప్పటి నుంచే మీరు ఎన్నుకొని నీ రాజ్యం కొరకు వాడుకున్నారో నా తండ్రి నాయన అదే రీతిగా నా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు ఇవాళ రోజున దర్శించండి నా తండ్రి మీరు మాట్లాడండి నా యేసయ్యా సొలొమోనును నా తండ్రి ఒక రాజుగా ఏ విధంగా అయితే మీరు ఎన్నుకున్నారో నా తండ్రి ఆ బిడ్డని మీరు జ్ఞానంతో నింపినారో నా తండ్రి అధిక జ్ఞానాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ఇవాళ రోజున పొందుకొని నీలో మార్పు పొంది వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ జీసస్ ప్రెసెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసిండ్రు? ఎంతమంది ఇక్కడ వర్షిప్ చేసేటప్పుడు ఆ యేసయ్య ఇక్కడ ఉన్నారు మన మధ్యలో అని ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేసిండ్రు? అందరు చేసిండ్రా? వెరీ గుడ్. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. వెరీ గుడ్. కూర్చోండి, అందరు కూర్చోండి. మనం పాటలు పాడినాము, మనం వర్షిప్ చేసినాము, మనం గేమ్స్ ఆడినాము, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వినిపిస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నో పప్పెట్ షో. ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం వినాలి. ఓకే? ఎంతమందికి ఇక్కడ స్టోరీస్ అంటే చాలా ఇష్టం? ఎంతమందికి స్టోరీస్ అంటే చాలా ఇష్టం? వెరీ గుడ్. ఎంతమందికి ఇక్కడ స్టోరీస్ అంటే ఇష్టం లేదు? ఎంతమందికి ఇక్కడ నోవా స్టోరీ అంటే ఇష్టం? వావ్, వెరీ గుడ్. నాకు అంట. ఓకే, ఎంతమందికి ఇక్కడ నోవా స్టోరీ తెలియదు? చేతులు ఒక్కసారి లేపండి. తెలియకపోతే నేను చెప్తా, అందుకనే. ఎంతమందికి ఇక్కడ నోవా స్టోరీ తెలియదు? ఓకే, కొంతమందికి తెలియదు. సో మనం ఏం చేద్దాము అంటే పిల్లలకి నేర్పించుకుంటా ఆ నోవా స్టోరీ గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. పెద్దలు మీ అందరికీ తెలుసు నోవా స్టోరీ కదా? పెద్ద పిల్లలు అందరికీ తెలుసా మీకు నోవా స్టోరీ? సో ఇక్కడ నాకు ఎప్పుడు ఇష్టం తెలుసా? మీరు ఎప్పుడైతే నాతో మాట్లాడతారో నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. మీరు మాట్లాడలేదనుకో, నేను ఇక్కడ గోడలతోటి, రాళ్ళతోటి, రప్పలతోటి మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇక్కడ మనుషులు ఉన్నారా? సో ఇప్పుడు నేను మాట్లాడిన క్వశ్చన్స్, నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఏం చేయాలి? ఆన్సర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నోవా తాత ఎంతమందికి తెలుసు? ఓ, కొంతమందే లేపినరు, రైట్? ఓకే, ఫైన్. మనము ఆది కాండంలో చూసుకున్నట్లయితే నోవా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. ఓకే, ఆయన దగ్గర కొన్ని మంచి క్వాలిటీస్ ఉండే. ఆయనకున్న క్వాలిటీస్ వల్ల దేవుడు ఆయనను చూసి ఏం చేసింది తెలుసా? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఆయనను ఎప్పుడు చూసినప్పుడు కూడా ఆయన వే ఆఫ్ లివింగ్, ఆయన వే ఆఫ్ బిహేవియర్. ఓకే, ఒక్కసారి నాతో అందరు కలిసి మాస్టర్ సేస్, మాస్టర్ సేస్, మాస్టర్ సేస్, మాస్టర్ సేస్, మాస్టర్ సేస్, మాస్టర్ సేస్, మాస్టర్ సేస్. ఒక్కసారి మాస్టర్ సేస్ ఇట్లా తీసేసండి. తీసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నేను డిస్టర్బ్ చేయకు. చెప్పు. ఇంకొక సైడ్ తిరగండి, మీ ఫ్రెండ్స్ని కాదు. సాతాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పు. ఓకే, ఎందుకు తెలుసా? సాతాను ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మన దగ్గరకు వచ్చేసి ఊకే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. వీడిని కొట్టు, వాడిని కొట్టు. ఓకే, ఇక్కడనే కూర్చుంటారు, చూస్తున్నట్టు నాకు ఫీలింగ్ ఉంటుంది, కానీ యాక్చువల్లీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మైండ్ ఎక్కడనే ఉంటుంది. అర్థమవుతుందా? సో మీరందరూ కూడా బాడీ ప్రెజెంట్, మైండ్ కూడా ఇక్కడనే ప్రెజెంట్. ఎందుకు తెలుసా? నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ మీకు నేర్పిస్తున్నాను. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీ, కానీ ఈ స్టోరీలో ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఏమవుతుంది, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నది అని మనము తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉంటే దేవుడు మనని ఇష్టపడతాడు, మనం ఎట్లా ఉంటే దేవుడు మనని చూసి సంతోషపడతాడు అని మనం నేర్చుకొని వాళ్ళ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అందరికి ఇష్టమా అట్లా? ఎంతమందికి ఇక్కడ మమ్మీని ఎప్పుడు ఇంప్రెస్ చేస్తూ ఉంటాం, డాడీని ఎప్పుడు ఇంప్రెస్ చేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడికి ఎట్లా ఇష్టమో నేను అట్లా జీవించాలి అని మనము తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి, అందరికీ కూడా వర్తిస్తుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ. ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? నోవా గురించి నేర్చుకుంటున్నాం. సో నోవా ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద బైబిల్. నోవా టైంలో ఆ లోకంలో చాలా చాలా పాపం నిండబడి ఉంది. పాపం అంటే ఏంటి చెప్పండి? సిన్. ఓకే, ఏం చేస్తే పాపం అవుతుంది? ఎగ్జాంపుల్స్ చెప్పాలా? నాకు ఆన్సర్ చేయాలి. ఏం చేస్తే? అబద్ధాలు ఆడితే పాపం, దొంగతనం చేస్తే పాపం, ఇంకా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను మనము అతిక్రమిస్తే పాపం, ఇంకా దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే పాపము, ఇంకా
హత్య చేయడము పాపము, ఒకళ్ళని మనము మన మాటలతోటి ఒకళ్ళని బాధ పెట్టడం కూడా పాపమే, రైట్? సో ఇన్ని పాపాలు ఉన్నాయి. నోవా టైంలో కూడా చాలా 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 భయంకరమైన పాపం ఉండే అన్నమాట. ఎట్లాంటి పాపం అంటే మనుషులకి దేవుని మీద భయం లేకపోయింది, భక్తి లేకపోయింది. దేవుడు వాళ్ళని చూసి ఎంతో బాధపడుతుండే. ఎవ్రీ టైం దేవుడు వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తుండే. అరే నా బిడ్డ ఇప్పుడు మారుతాడేమో, అరే నా బిడ్డ ఇప్పుడు మంచిగా అయిపోతాడేమో అని ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఒక ఛాన్స్ ఇచ్చుకుంటా వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండే. కానీ ఆ టైంలో ఏమైందో తెలుసా? మానవుడు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోలేకపోయిండు. మానవుడు ఎప్పుడు కూడా పాపంలో జీవిస్తూనే ఉండే. మగవాళ్ళు ఆడవాళ్ళు భయంకరమైన పాపము, ఒకరినొకరు చెడు దృష్టితోటి చూసుకోవడము, చెడు పనులను చూసుకోవడము, హత్య చేసుకోవడము, రైట్? ఇంకా ఏం చేస్తుండే? అబద్ధాలు ఆడుతుండే. ఎక్కడ కూడా దేవునికి భయం భక్తి లేకుండా వాళ్ళు జీవిస్తుండే. ఆ టైంలో అంత పాపంలో ఎవరుండే తెలుసా? దేవునికి ఇష్టడైన వాడు ఎవరు? నోవా. నోవా ఎట్లాంటి పర్సన్ అంటే ఆయన రైచియస్ పర్సన్ అని ఉంటుంది బైబిల్, నీతిమంతుడు. ఎవరు? మనని దేవుడు ఏ విధంగా పిలిచిండు? దేవుని రాజ్యంలో ఎట్లా పిలిచిండు? నీతిమంతులుగా పిలిచిండు. కానీ దేవుడు మనని ఎట్లయితే నీతిమంతులుగా పిలిచిండో, సాతాను కూడా ఏం చేస్తాడు? మనని పాపులుగా ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఓకే, సో దేవుడేమో నేను నా బిడ్డలని నీతిమంతులుగా చూడాలనుకుంటాడు. ఇక్కడ ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు? మనం అందరం దేవుని బిడ్డలం కదా. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? లేరు. మనం దేవుని బిడ్డలమే కానీ నీతిమంతులం కాము కదా. ఆ టైంలో కూడా వాళ్ళు అట్లనే ఉండే. దేవుని బిడ్డలక విలువ వెళ్తుండే. కానీ పాపం పాపం పాపం, లోకమంతా కూడా పాపంతో నింపబడింది. చెడుని చూడడము, చెడు మాట్లాడడము, రైట్? అండ్ ఇంకేంది? తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వకపోవడము, ఒకరినొకరు మాటలతోటి బాధ పెట్టుకోవడము, ఇట్లాంటి భయంకరమైన పాపంలో వాళ్ళు జీవించిండ్రు. కానీ ఆ టైంలో నోవా ఒక్క పర్సన్ మాత్రము దేవుడు ఎట్లయితే చెప్తుండేనో ఆ విధంగా జీవిస్తుండే, నీతిమంతునిగా జీవిస్తుండే. ఎన్ని తప్పులు ఆయన చుట్టుపక్కల జరుగుతున్నా కానీ ఆయన మాత్రం ఎట్లాంటి పర్సన్ ఉంటుండే తెలుసా? తప్పులు చేయకపోతుండే, దేవునిలో ప్రార్థనలో ఉంటుండే, దేవునికి విధేయత కలిగి ఉంటుండే, దేవుడు బిడ్డ లెక్క లోకంలో జీవిస్తుండే. ఒకరోజు ఏం చేసింది తెలుసా? దేవుడు అంతమంది ప్రజలలో దేవుడు నోవా దగ్గరికే వచ్చి నోవాతోటి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు చెప్పేట. వెరీ గుడ్. చాలా ఏమని చెప్పిండు? నోవా నువ్వు ఏం చేయాలి? ఒక ఓడని కట్టాలి. ఈ లోకంలో పాపము నిండిపోయి ఉన్నది. నేను ఈ లోకాన్ని ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను, తీసేయబోతున్నాను. కానీ నిన్ను మాత్రము, నీ కుటుంబాన్ని మాత్రము నేనేం చేస్తున్నాను? రక్షిస్తున్నాను అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? నోవాతోటి మాట్లాడతాడు. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, మనము ఎప్పుడైతే దేవుని బిడ్డ లెక్క జీవిస్తామో, నీతిమంతులకు లెక్క జీవిస్తామో, పాపమును వదిలేసి మనం ఎప్పుడైతే నీ విధేయత కలిగి దేవుని చెప్పిన మాటలు వింటూ, వాక్యాన్ని వింటూ దేవునిలో మనం ఎదుగుతామో, దేవుడు ఎవరితో మాట్లాడతాడు? మనతోని కూడా మాట్లాడతాడు. ఉట్టి నోవా టైంలోనే దేవుడు నోవా మాట్లాడలేదు నోవాతోటి. దేవుడికి ఇష్టలైన బిడ్డలతోటి, దేవుడు విధేయత కలిగి దేవుని మాటలను వింటూ నీతిమంతులుగా జీవించిన బిడ్డలతోటి దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. సో ఈ టైంలో కూడా మనం ఒకవేళ దేవునికి నీతిమంతులుగా మనం జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనతోటి మాట్లాడతాడు. ఇక్కడ ఎంతమందికి ఇష్టం దేవుడే నాతోటి మాట్లాడాలి అని? ఎంతమందికి ఇష్టం ఇక్కడ? వెరీ గుడ్. ఓకే, మనందరికి ఇష్టం కదా. బైబిల్లో కూడా ఒక పర్సన్ ఉండే, చిన్నప్పుడే దేవుడు ఆయనను పిలిచిండు, ఆయన స్వరాన్ని విన్నాడు. ఎవరది? వెరీ గుడ్, సమూయేలు, రైట్?
ఎందుకు సమూయేలుని ఎందుకు దేవుడు పిలిచి మాట్లాడిండు సమూయేలుతోటి? ఎందుకు? అంతమంది ఉన్నారు కదా, ఏలి కుమారులు ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ ప్రీస్ట్లు, చర్చ్లో వాళ్ళందరూ కూడా ఆ టెంపుల్లో వాళ్ళందరూ దేవుని సేవించే బిడ్డలు, వాళ్ళందరినీ వదిలేసి దేవుడు ఎందుకు సమూయేలుతో మాట్లాడిండు? ఎందుకు? సమూయేలు దేవునికి క్లోజ్గా జీవిస్తుండే. సమూయేలు కూడా ఒక నీతిమంతుని లెక్క జీవిస్తుండే. సమూయేలు ఎప్పుడు కూడా అంత పాపం అక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడికి ఎట్లయితే ఇష్టమో దేవునికి విధేయత కలిగి ఉంటుండే. అందుకని దేవుడు ఏం చేసిండు, ఒక రోజు వచ్చి సమూయేలుతోటి డైరెక్ట్గా మాట్లాడిండు. ఆయన స్వరాన్ని సమూయేలుకి వినిపించిండు. సో ఈ జనరేషన్లో కూడా, ఈ టైంలో కూడా వినండి నాన్న అందరు ఇక్కడ, లుక్ ఎట్ మీ. బాయ్స్ చాలా డిస్ట్రాక్టెడ్ ఉన్నారు, గర్ల్స్ వింటున్నారు, వెరీ గుడ్. బాయ్స్ మీరు ఇక్కడ చాలా డిస్ట్రాక్టెడ్ ఉన్నారు. ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అంటాం దేవుడు నాతో మాట్లాడాలా, నాకు దేవుడు నేను దేవుడిని చూడాలి అది ఇది అంటే, కానీ దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం కూడా ఒక జీవితాన్ని కలిగి జీవించాలి కదా. ఆ జీవితం ఏంటి అన్నది మనం ఇవాళ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో అదే రీతిగా సమూయేలుతో దేవుడు ఏదైతే విధంగా మాట్లాడిండో మనందరితోటి కూడా దేవుడు అదే రీతిగా మాట్లాడాలని ఆశపడుతుడు. కానీ మనం ఏం చేయాలి? ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో? దేవునికి విధేయత కలిగి బ్రతకాలి, ఇంకా నీతిమంతులుగా బ్రతకాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు నోవా టైంలో దేవుడు ఒక రోజు వచ్చి నోవాతోటి మాట్లాడతాడు. నోవా చెప్తాడు, నోవా నువ్వు పడవగట్టని. ఈరోజు ఎవరైనా వచ్చి దేవుడు వచ్చి మనని పడవగట్టమని అంటే మనం ఏం చేస్తామో? కడతామా? అయ్యో దేవా, ఏంది దేవా, బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ పెద్ద ఉన్నాయి, సడన్గా నన్ను వచ్చేసి ఆర్క్ కట్టమంటున్నావు, బోటు కట్టమంటున్నావు, అమ్మో నాకు భయం అవుతుంది, నేను కడితే నన్ను ఏమనుకుంటారో మనుషులు, అయ్యో దేవా ఒకవేళ నేను కడితే నన్ను అందరూ ఒక ఫూల్స్ లెక్క చూస్తారు, సో నేను కట్టను అని కూడా మనం మురికి వెళ్ళిపోతాం. అట్లా ఉన్నది సిచ్యువేషన్ ఇప్పుడు. కానీ నోవా మాత్రం ఏం చేసింది తెలుసా? దేవుడు ఎట్లయితే చెప్పిండో అట్లనే దేవుడు చెప్పిన విధంగా ఆయన ఒక ఓడను కట్టిండు. ఆ ఓడ ఎంత హైట్ ఉండే తెలుసా? 572 ఫీట్ హైట్ అన్నమాట. నా హైట్ ఎంత తెలుసా? 5.2 5.3. ఓకే, ఈ టాలెస్ట్ బిల్డింగ్. ఓకే, మన ఎంతమందికి ఇక్కడ ఈ ఐఫిల్ టవర్ తెలుసా? ఇంకా పెద్ద టవర్స్ ఉంటాయి కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి ఇట్లా పెద్ద టవర్స్ ఉంటాయి మన దగ్గర. ఈ లోకంలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు అట్లా కట్టినరు 1171 ఫీట్ హైట్ అనమాట. ఇప్పుడు ఈ టైంలో, బికాజ్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అంత పెద్ద హైట్లో ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ టవర్స్ ఉన్నాయి. కానీ నోవా టైంలో అంత పెద్ద బిల్డింగ్స్ ఎప్పుడు కూడా ఎవరు కూడా కట్టలేదు. అట్లాంటిది దేవుడు ఏం చేసిండు, నోవాకి 571 ఫీట్ హైట్ ఒక ఆర్క్ కట్టమని చెప్తాడు, ఒక బోట్ కట్టమని చెప్తాడు. అప్పుడు నోవా ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎట్లయితే చెప్పిండు, దేవుడు చెప్తాడు, ప్రతి ఒక్క మెజర్మెంట్ ఇస్తాడు దేవుడు. దానికి ఇంత పొడవు ఉండాలి, ఇంత బ్రెత్ ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇక్కడ నుంచి కిటికీలు ఉండాలి, ఇక్కడ నుంచి డోర్ ఉండాలి, ప్రతి ఒక్కటి నోవా అన్నీ వింటాడు. అన్నీ విని దేవుడు ఎట్లా చేస్తాడో సేమ్ అదే రీతిగా ఆ పడవను కడతాడు. కట్టినాక ఏమవుతుంది తెలుసా? నోవా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి నోవాని ఒక వింతగా చూస్తుంటారు. అసలు ఏం చేస్తున్నావు నోవా, నువ్వు అసలు ఏమవుతుంది నీకు అని నోవాని హేళన చేస్తారు. మనందరం కూడా ఈ టైంలో ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసినా బైబిల్ పట్టుకొని చర్చ్కి వెళ్తూ ఉంటే మన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు, అరే ఏంది బైబిల్ పట్టుకొని చర్చ్కి వెళ్తున్నాను మనని నవ్వుతారు కదా, మనం చూసి ఈయననే వచ్చిండు భక్తుడు అని చెప్పేసి అంటారా? ఈ చిన్న ఉన్నప్పుడే చూడు వాడు షో ఆఫ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు కొంతమంది అంటారు వీడికే ఉంది భక్తి అని, ఒక్కొక్కలాగా మనం చూసి నవ్వుకుంటారు. కానీ నోవాన్ కూడా ఆ టైంలో దేవుడు ఎట్లా చెప్తున్నాడో నోవా చేస్తున్నప్పుడు నోవాన్ కూడా అదే రీతిగా అందరు కూడా ఏం చేసిండ్రు, వెక్కిరించిండ్రు అనమాట. కానీ నోవా వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినలేదు. ఆయన వాళ్ళకి ఏం చెప్పింది తెలుసా? లోకంలో ఒక ఆపత్తు రాబోతున్నది, దేవుడు ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా తీసేయబోతున్నాడు, కాబట్టి మీరందరూ కూడా పడవలోకి రండి అంటారు. ఎవరైనా వింటారా? ఎవ్వరు కూడా
నోవా కుటుంబం తప్ప అక్కడ ఎవ్వరు కూడా నోవా మాట వినలేదు. అందరూ కూడా నోవాని వెక్కిరిస్తారు. తర్వాత ఒక రోజు వస్తుంది, నోవా పడవ కట్టినాక ఏమవుతుంది తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? నోవాకి చెప్తాడు, ఈ యానిమల్స్, ఈ ఆకాశంలో ఉన్న వాటిలో, భూమి మీద ఉన్న వాటిని, ప్రతి ఒక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క యానిమల్స్ని ఏం చేయాలి? ఆ రెండు ఒక మగ ఒక ఆడ ఇద్దరిని కలిపి ఏం చేయాలి? పడవలోకి వెళ్ళేటట్టు చేయాలి అని చెప్పేసి చెప్తాడు. అని చెప్పినప్పుడు నోవా వెళ్ళి అన్ని యానిమల్స్ని పిలిచిండా? బర్డ్స్ ఇక్కడ రండి, క్రోస్ ఇక్కడ రండి, మనం పడవకి వెళ్దాము అని మనం పడవలోకి ఎక్కుదాము అని చెప్పిండా? చెప్పలేదు. అవన్నీ కూడా ఏం చేసినాయి తెలుసా? దేవుని ఆజ్ఞని వాళ్ళు ఫాలో చేసి ఏం చేసినాయి? అనిమల్స్ అన్నీ కూడా రెండుగా ఆ పడవలోకి ఎక్కినాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని మాట విన్నవాళ్ళు, దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళని నడిపించిండ్రో ఆ విధంగా నడిచిన వాళ్ళే ఆ బోట్లోకి ఎంటర్ కాగలిగినారు. అది మనుషులే కానీ, అక్కడున్న జంతువులే కానీ. ఎక్కడెక్కడో ఉన్న జంతువులు టైం వచ్చేటప్పటికి రెండుగా ఆ పడవలోకి ఎంటర్ అవుతుండే. లయన్స్ వస్తున్నాయి, లయన్స్ ఎంటర్ అవుతున్నాయి. టైగర్స్ వచ్చినాయి, టైగర్స్ ఎంటర్ అవుతున్నాయి. క్రోస్, పిజన్స్, మళ్ళీ తర్వాత డిఫరెంట్ యానిమల్స్. మనం ఇవి ఉంటాయి కదా, ఐలాండ్లో ఏం యానిమల్స్ ఉంటాయి? దట్ డాల్ఫిన్ అండ్ ఇంకొకటి పెంగ్విన్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సడన్గా మర్చిపోయినా నేను. పెంగ్విన్స్ కూడా వస్తున్నాయి. ఎక్కడో ఉండే ఐలాండ్స్లో ఉండేటివి కూడా అన్నీ ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి? పడవలోకి ఎంటర్ అవుతున్నాయి. ఆ పడవలోకి యానిమల్స్ అన్నీ ఎంటర్ అవుతున్నాయి, కానీ మనుషులు మాత్రము అక్కడ నిలబడి ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలే. వాళ్ళకు ఉండేనా ఆపర్చునిటీ ఎంటర్ కానికే? బోట్లో ఉండేనా? ఆ పడవలో ఎక్కడానికి మోసెస్ వాళ్ళకి చెప్పిండా, మీరు కావాలి అంటే మోసెస్ రావచ్చు అని చెప్పిండా? అయినా కానీ వాళ్ళు విన్నరా? వినలేదు. నోవా మాట వినలేదు. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో అది తెలుసుకోలేకపోయినరు. మరి అందరు కూడా ఒక బ్లైండ్నెస్, పాపంలో వాళ్ళ కళ్ళు అన్నీ కూడా మూసుకుపోయినాయి అన్నమాట. కానీ దేవుని మాట విని అక్కడ ఆ యానిమల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ నోవా ఇంకా ఆయన కుటుంబం, నోవా పిల్లల పేరు లేని, ఓకే ఎవరైతే చెప్తారో నేను వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. నోవా పిల్లల పేర్లు. ఓకే, నోవాకి ఎంతమంది కొడుకులు ఉన్నారు? 2, 3, 4, 5. 3. వెరీ గుడ్. ఆల్ రైట్. 3 పేర్లు ఏంటి? వెరీ గుడ్. ఎవరు చెప్తారు? ఒక్కసారి నిలబడినానా? ఎవరు చెప్పినానా? ఓకే, ఎవరు? వైట్ షర్ట్. హూస్ వైట్ షర్ట్? చెప్పేట. జాపెత్, షేము, హాము, ఇంకా జాపెత్. షేమ్, హామ్ అండ్ జాపెత్. నాకు ఇంగ్లీష్లో తెలుసు. ఓకే, ఈ 3 పిల్లలు అనమాట. అక్క వాళ్ళకి తనకి చాక్లెట్ ఇవ్వండి తర్వాత. ఆల్ రైట్. సో ఏమైంది? ఆ 3 పిల్లలు, నోవా, తన భార్య, ఇంకా ఆ పిల్లల వాళ్ళ భార్యలు అందరు కూడా ఆ ఫ్యామిలీలోకి ఏమైంది? ఎంటర్ అయిండు. టైం వచ్చింది. ఏమైంది? మబ్బులు వచ్చేసినాయి. ఇప్పుడు ఎంతమంది వానలు చూస్తున్నారు? రోజు ఎంతమంది వానలు చూస్తున్నారు? మేము రాత్రి ఒక సీరియస్ థింగ్ అయిందనమాట మాతో. అది కూడా నేను షేర్ చేసుకుంటాను మీతోటి. ఓకే, క్లౌడ్స్ వచ్చేసినాయి, చీకటి అయిపోతుంది. లాస్ట్ అందరు వెళ్ళిపోయినరు పడవలోకి. లాస్ట్ నోవా ఒక్కడే ఉండిపోయాడు బయట. నోవా కూడా పడవలోకి ఇప్పుడు ఎంటర్ కాబోతున్నారు. అక్కడున్న ప్రజలందరూ ఏం చేసినారు తెలుసా? నోవాని ఎక్కిరిస్తున్నారు, నవ్వుతున్నారు. వీళ్ళేంది, పడవ కట్టుకోవడం ఏంది వీళ్ళతోటి ఏమవుతున్నది అని చెప్పి జోక్స్ వేసుకుంటున్నారు నోవా మీద. కానీ ఏమైంది? నోవా కూడా లాస్ట్ పడవలోకి వెళ్ళిండు. నోవా ఉట్టిగానే వెళ్ళిపోయిండా? నోవా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిండు కదా, మీరు కూడా రండి అని చెప్పేసి. రైట్, వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇచ్చిండు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా వినలేదు. లాస్ట్కి నోవా కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ తలుపు ఏమైంది? మూయబడింది. రైట్,
ఆ తలుపు మూయబడిన తర్వాత ఒక పెద్ద ఫ్లడ్ వచ్చేసింది. ఆ పెద్ద ఫ్లడ్లో ఏమైంది, అక్కడున్న ప్రజలందరూ కూడా వాట్ హ్యాపెన్, చనిపోయినరు. ఎంత అంటే ఆ ఆర్క్ ఏదైతే ఉంటుందో చూడు, మన హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ మౌంటైన్స్ ఉంటాయి చూడు, మన దగ్గర టాలెస్ట్ మౌంటైన్ ఏది ఇప్పుడు? మౌంట్ ఎవరెస్ట్, రైట్? సో అంత పీక్ వరకు కూడా వాటర్ వచ్చినాయి. అంటే అర్థం చేసుకో ఎంత భయంకరమైన వానలు పడ్డాయి అని చెప్పేసి. అంత వానలలో నోవా తన యొక్క కుటుంబం, ఆ యొక్క పడవలో ఎంటర్ అయిన ఫ్యామిలీస్ మాత్రము క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. మనం ఇవాళ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఆ యేసయ్య నావలో ఎప్పుడైతే ఎక్కుతామో మన జీవితాలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి, మారిపోతాయి, రైట్? ఆ యేసయ్య ఆ టైంలో నోవాకి దేవుడు ఏం చేసిండు? నావని కట్టమని చెప్పిండు. ఈ టైంలో దేవుడు మనకేమిచ్చిండు? ఎవరిని పంపించిండు? యేసయ్యని పంపించిండు. ఆయనని నమ్ముకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో, మన జీవితాలు ఆయనకిస్తామో, అప్పుడు మనం ఏమవుతామో? సురక్షితంగా ఎక్కడికి చేరుతామో? పరలోక రాజ్యంలోకి. మన దేవుడు ఎక్కడైతే ఉన్నాడో మనం అక్కడికి చేరుతాము. అర్థమైందా ఇక్కడ అందరికీ? అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చేయలేపండి, నీకు స్పెషల్ క్లాస్. ఓకే, ఎవరికైతే అర్థమైందో ఒక్కసారి చేతులు లేపండి. అర్థమైందా? సో ఈ టైం మనందరం కూడా అదే టైంలో జీవిస్తున్నాం నాన్న. ఎంత భయంకరమైన రోజులు ఉన్నాయి బయట అని అంటే, అపవాది ఎట్లా నిలబడుతుంది తెలుసా? గర్జించు సింహము వలె ఈ లోకంలో అది తిరుగుతుంటుంది. ఎప్పుడు క్యారలిన్ దొరికితే క్యారలిన్ని మింగేసేయాల, ఎప్పుడు నాకు పాల్ దొరికితే పాల్ని మింగేసేయాల, ఎప్పుడు ఈయనని పాపంలో పడేసి నేను నా రాజ్యంలోకి తీసుకెళ్ళాలి అని అది లిటరల్గా మన కోసం వెయిట్ చేస్తుంటుంది. అందుకని ఎప్పుడు మన జీవితంలో పాపం తీసుకొని వస్తుంది. పెద్ద పాపం మన చేతిలోనే ఉంటుంది. ఏందది? అది పాపం కాదు, పాపం దాని త్రూ మనము పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేంటది? మొబైల్, రైట్? ఆ మొబైలే పెద్ద భయంకరమైన వెపన్ అపవాదికి. అదే తీసుకొచ్చి మనని పాపంలోకి తీసుకెళ్లాలని అది ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం కరెక్ట్గా వాడుకుంటే ఏమవుతుంది? మన జ్ఞానం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి తెలుసా? మీరందరూ కూడా దేవునికి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రెషస్, మీ జీవితాలు యేసయ్యకి కావాలి. మీరందరూ కూడా పిల్లలు వింటున్నారా ఇక్కడ? మీరందరూ చిన్న పిల్లలు, రైట్? మీరు గుర్తుపెట్టుకోవాలి, సమయంలోను దేవుడు ఎట్లా వాడుకున్నాడో మిమ్మల్ని కూడా దేవుడు అట్లనే వాడుకుంటాడు. కానీ మీరేం చేయాలి తెలుసా? మీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ఎవరి నావలో మీరు రావాలి? యేసయ్య నావలో మీరు రావాలి. అండ్ మనమందరం కూడా ఒక దానికోసం వెయిట్ చేస్తున్నాం. క్రైస్తవులందరూ కూడా ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటది? దేని గురించి? వెరీ గుడ్, కెన్ వి ఆల్ క్లాప్? ఐఎమ్ సో హ్యాపీ. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఆన్సర్ చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. కెన్ వి ఆల్ క్లాప్? ఇట్స్ ఓకే. మనమందరం కూడా దేనికోసం వెయిట్ చేస్తున్నాం నాన్న? రెండవ రాకడ కోసం వెయిట్ చేస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే ఆ రక్షణలో వెళ్తారో, ఎవరైతే ఆ నావలోకి ఎక్కుతారో వాళ్ళే ఆ రెండవ రాకలో యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్తారు. ఒకవేళ మనం ఎక్కలేదు, మనం ఈ లోకపరంగా జీవించినాము, ఈ లోకంలో సాతానును చెప్పిన విధంగా మనము ఉన్నామో, నీతిమంతులుగా మనం జీవించలేదు, మన హృదయాలలో యేసయ్య లేడు, మనం రక్షణ పొందలేదు అని అంటే ఏమవుతుంది తెలుసా? మనం ఈ లోకంలో విడువబడతాం. విడువబడితే ఏమవుతుంది చెప్పు? వాళ్ళు పరలోక రాజ్యంలోకి ఎంటర్ కాగలుగుతారా? ఎంటర్ కాలేదు. భయంకరమైన పరిస్థితులు ఉంటారు. యాంటీ క్రైస్ట్ వస్తాడు. అయినా ఎన్నెన్నో థింగ్స్ ఉన్నాయి నాన్న. ఇవన్నీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం యేసయ్యని నమ్మకలేము. ఇట్లాంటి ఎన్నో భయంకరమైన రోజులు రాబోతున్నాయి ఈ లోకంలో. ఇప్పుడు చిన్న చిన్నవే మనం చూసి భయపడతాం కదా, ఫ్లడ్స్ అని చెప్పేసి ఇవని అవని ఎన్నో అయితే ఉన్నాయి కదా లోకంలో. మనం వాటికే భయపడుతున్నాము. కానీ మనం భయపడతలేమో ఏంటి అని అంటే దేవుని రాకడ గురించి. మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడే మనము ఆ యేసయ్య రాకడలో ఉండగలుగుతాం. సో ఇవాళ మొత్తం రోజు మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం.
కానీ ఇవన్నీ కూడా కావాలి. మనం యేసయ్య రాకడలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన జీవితాలు ఎట్లా ఉండాలి? మన 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 జీవితాలు ఏ విధంగా ఒక ఫలించు చెట్టు వలె ఉండాలి ఈ లోకంలో, అవన్నీ కూడా మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. మీరందరూ రెడీ ఉన్నారా? ఎస్. ఇక్కడ ఎంతమందిని యేసయ్యని మీ స్వంత రక్షకునిగా అంగీకరించినారు? వెరీ గుడ్. ఇక్కడ ఎంతమంది నీతిమంతులుగా నేను ఇప్పటి నుంచి యేసయ్య ఎట్లా నడిచిండో నేను అట్లా నడవాలి అని అనుకుంటున్నాను, యేసయ్య ఏమైతే చెప్పిండో నేను అది చేయాలి అని అనుకుంటున్నాను, పాపంకి దూరంగా ఉండి నేను ఆ రాకడికి యేసయ్య రాకడికి నేను ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని ఎంతమంది ఇక్కడ అనుకుంటున్నారు? మనం ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? ఓకే, ఇక్కడ అక్కడ ఎవ్వరు కూడా చూడదు. ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైం. ఓకే, మనం ఏం చేయాలి తెలుసా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నీల్ డౌన్. ఇన్ని రోజుల్లో మీరు ఒకవేళ జీసస్ని మీ పర్సనల్ సేవియర్ లెక్క యాక్సెప్ట్ చేయలేదు అని అంటే, యేసయ్యని నా జీవితంలో నేను వెల్కమ్ చేయలేదు అని అంటే, ఐ వాంట్ యు ఆల్ టు యాక్సెప్ట్ జీసస్. యేసయ్యని మీ హృదయంలోకి మీరు ఆహ్వానించండి. ఒకవేళ మీరు ఆహ్వానించి కూడా ఇంకా పాపంలో జీవిస్తున్నారు అని అంటే, ఈ టైంలో మీరు ఏం చేయాలి? యేసయ్యకి మీ పూర్ణ హృదయంతో ఆయనని వెల్కమ్ చేసి, నీతిమంతుడుగా నేను ఈ లోకంలో జీవిస్తాను యేసయ్య అని చెప్పి మీరు యేసయ్యతోటి మాట్లాడాలి. ఓకేనా? కెన్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్? ఎవ్వరు కూడా డిస్ట్రాక్ట్ కావద్దు. క్వైట్, పిన్ డ్రాప్ సైలెంట్. మీరందరు కలిసి నాతో పాటు ఈ ప్రేయర్ చేయాలి. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్ టు నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను. నా జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను. నేను నీతిమంతునిగా ఈ లోకంలో జీవించాలనుకుంటున్నాను. పాపముకు నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. సమూయేలును మీరు ఏ విధంగా అయితే వాడుకున్నారో, మాట్లాడినరో, నన్ను కూడా అదే రీతిగా మీరు వాడుకోనండి. నా జీవితంలో నుంచి పాపమును తీసివేసి నన్ను పరిశుద్ధినిగా మీరు మార్చుకోనండి. నా జీవితంలో నేను ఆహ్వానిస్తున్నాను. నాతో కలిసి అందరు కూడా పాడాలా. నా యేసయ్య, నేను ఎప్పుడు కూడా నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. నీ సన్నిధి కావాలి, నీ శక్తి కావాలి, నీ బలము కావాలి నాకు. నా జీవితాన్ని నువ్వు మార్చు, నా కుటుంబ జీవితాన్ని నువ్వు మార్చు, నా హృదయాన్ని మీరు మార్చనండి. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. యేసయ్యా, 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 యేసయ్యా,
స్వరాలనెత్తి అవును యేసయ్యా, నువ్వు నాకు కావాలి నా దేవా, నువ్వు నా జీవితంలోకి రా. యేసయ్యా 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 ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా యేసయ్యా, మన చేతులను మన దేవుని తట్టు చూపుతూ ఆ యేసయ్య నామములో శక్తి, నాకు ఆ యేసయ్య కావాలి. ఓ యేసయ్యా 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 యేసయ్యా. వన్ లాస్ట్ టైం మన చేతులను దేవుని తట్టు చూపుతూ, దేవా నాకు నీ శక్తి కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సన్నిధిలో నేను జీవించాలి. నోవాను తన కుటుంబాన్ని మీరు ఏ విధంగా అయితే కాపాడినారో, చిన్న బిడ్డలుగా నాయనా మా కుటుంబాన్ని మమ్ములను మీరు కాపాడండి. ఆ రక్షణ మార్గంలోకి, ఆ రక్షణ అనే ఓడలో మేము సురక్షితంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి అని మీరందరూ కూడా ఒక్కసారి మీ స్వరాలను ఎత్తి ఆ యేసయ్యతో మాట్లాడండి. ఆ యేసయ్య నామమును మీరు ఎప్పుడైతే పాడుతారో, ఆరాధిస్తారో, స్తుతిస్తారో, చిన్నప్పటి నుంచే దేవుడు ఏ విధంగా అయితే హెజ్కియా ఆ బిడ్డని వాడుకున్నాడో, సమూయేలును ఏ విధంగా అయితే వాడుకున్నాడో, సొలొమోనును ఏ విధంగా అయితే దర్శించిండో, మీ అందరినీ కూడా దేవుడు అట్లనే వాడుకుంటాడు. మీ కుటుంబాలకి మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరంగా చేస్తాడు. చివరిసారిగా మీ చేతులను దేవుని తట్టు చూపుతూ మీరు ఒక్కసారి పాడండి. యేసయ్యా 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 యేసయ్యా. స్వరాలనేది యేసయ్యా యేసయ్యా. వన్ లాస్ట్ టైం. యేసయ్యా 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 యేసయ్యా. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా
మా దేవ, మా తండ్రి, మా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యలో ఉన్నారు. మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకొని ఉన్నారు. మీ రాజ్యంలో నా తండ్రి నాయన మమ్మల్ని పిలిచినందుకు, మమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకు, చిన్న బిడ్డలుగా నా తండ్రి ఇక్కడ మేమందరం కూడి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా దేవా. మీరు లేకపోతే మేము ఈ జీవితంలో జీవించలేము. మీరు లేకపోతే నా తండ్రి మేము ఈ జీవితంలో మా జీవితం వ్యర్థం నా తండ్రి. కానీ నా దేవా, నీ రాజ్యంలో నా తండ్రి మీరు మాకు రక్షణని ఇచ్చినందుకు, మమ్మల్ని ఎన్నిక చేసుకొని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి పేరు పేరు వరుసన మీరు దీవించండి. వీళ్ళని వాళ్ళ కుటుంబాలకి ఒక ఆశీర్వాదకరంగా మీరు మార్చుకొని నీ రాజ్యంలో గొప్పగా ఈ బిడ్డలను నా తండ్రి నీ సాక్షులుగా మీరు నిలబెట్టుకొనమని, ఈ సంఘాన్ని నా తండ్రి, ఇక్కడ మమ్మల్ని పిలిచిన అన్నని నా తండ్రి నాయన, మళ్ళీ తన కుటుంబాన్ని నా తండ్రి, ఇక్కడున్న పెద్దలందరినీ కూడా నా తండ్రి మీ చేతిలో కప్పచెప్తూ ఈ సంఘంలో నా తండ్రి ఒక గొప్ప రివైవల్ని నా తండ్రి ఈ చిన్న బిడ్డల ద్వారా మీరు తీసుకురమ్మని నా తండ్రి యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేరుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. హలో పిల్లలు, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా సంతోషం. మీరు చాలా సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వెరీ గుడ్. ఎంతమందికి ఆకలి వేస్తుంది? ఎవరికి వేయట్లేదా? ఓకే, లంచ్ క్యాన్సల్. ఓకేనా? ఎవరికి ఆకలి వేయట్లేదా? ఓ వెరీ గుడ్. సార్లే, ఒకరిద్దరన్నా ఉన్నారు ఆకలి వేసేవాళ్ళు. వెరీ గుడ్. మనం ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. మరి మన మధ్యలో రాజీవ్ అన్న ఎంతమందికి తెలుసు? రాజీవ్ అన్న తెలుసా? ఎంతమంది తెలుసు? పోనీ శామ్యుల్ అన్న తెలుసా? శామ్యుల్ అన్న తెలుసా? ఎక్కడున్నాడు శామ్యుల్ అన్న? ఓ వెరీ గుడ్, మంచిది. శామ్యుల్ అన్న, రాజీవ్ అన్న కలిసి కిడ్స్ వెస్లీ డ్యాన్స్ స్టూడియో అనేటటువంటిది ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. మరి చిన్న పిల్లలకు చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేర్పించడానికి వాళ్ళొక స్టూడియోని ఏర్పాటు చేశారు. అది ఈరోజు ఓపెనింగ్ ఉంది. మరి దానికోసం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే, డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? రాజీవ్ అన్న దగ్గరికి, శామ్యుల్ అన్న దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, మంచిది. ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం ఫస్ట్ సెషన్. మీరు హాఫ్ అన్ అవర్లో తిని రావాలి. 1 అయింది, 1:30కి వచ్చేయాలి. ఓకేనా? 1 అయింది, 1:30కి వచ్చేయాలి. మళ్ళీ 1:30 to 4 o'clock వరకు ఉంటుంది సెకండ్ సెషన్. ఓకేనా? తర్వాత మీకు పప్పెట్ షో ఉంటుంది. పప్పెట్ షో అంటే తెలుసా? బొమ్మలు మాట్లాడతాయి. ఓ వెరీ గుడ్. ఈరోజు స్పెషల్ ఏమంటారు, స్పెషల్ గెస్ట్ వస్తారు. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ. మంచిది. అక్క ఆల్రెడీ ప్రార్థన చేసింది కాబట్టి గో ఫర్ లంచ్. జస్ట్ 1:30లో రావాలి. ఓకేనా? వాష్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి, మీకు తెలుసు కదా. యూ కెన్ యూటిలైజ్. థ్యాంక్ యూ.